టైం ఉంది. ఈ నియోజకవర్గంలో అనేక అబద్ధాలు చెప్పినటువంటి ఎమ్మెల్యే ఒక్క కొత్త ఇటుకెప్పెళ్ళ కూడా కొనుక్కరాలే. నువ్వు స్పెషల్గా ఒక్క అభివృద్ధి పని చేయలే. అభివృద్ధి చేసి చూపించు. ఏదో నలుగురిని సోషల్ మీడియాలో పెట్టుకొని మాయాసంటులను తిట్టిస్తే, మాయాసుల మీద అపనిందలు వేస్తే నువ్వు శభాష్ ఎమ్మెల్యే అనిపించుకోలేవు. మా నిరంజన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిలో సగం చేసే ప్రయత్నం చేయి, నేను సప్పట్లు కొడతా. పావు సగం చేసే ప్రయత్నం చేయి, ప్రజలతో మెప్పు పొందిస్తా. ఆ రకంగా అభివృద్ధికి పూనుకో. కానీ అనవసరమైనటువంటి రెచ్చగొట్టే ప్రసంగాలు, రెచ్చగొట్టే వాట్సాప్లు సోషల్ మీడియాలో పెట్టియొద్దని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. అభివృద్ధి పైన ఫోకస్ చేయండి. రైతాంగం పడుతున్నటువంటి గోసల పైన ఒక్కరోజైనా ఒక రివ్యూ చేసినావా? అధికారులతోన రివ్యూ చేయకనే రావాల్సిన నీళ్లు నెల లేట్ అయ్యి వచ్చింది. అధికారులతోన రివ్యూ చేయకనే ఓపెన్ కావాల్సిన సెంటర్లు 15 రోజుల తర్వాత ఓపెన్ అయినాయి. వాళ్ళ పరిశీలన లేదు, పర్యవేక్షణ లేదు. ఎవడు ఎత్తుతున్నాడో తెలియదు, ఎవడు కమిషన్ అడుగుతున్నాడో రైతులతో తెలియదు. లారీకి కమిషన్, లారీ ఓనర్ కమిషన్, లారీ డ్రైవర్ కమిషన్, కోఆపరేటివ్ అని కమిషన్, మిల్లోనికి కమిషన్. 10 తరుగుల తీస్తేనే రైతుల బస్తాలు దించుకునేటటువంటి పరిస్థితి. ఈ 10% తరుగు తీసే దాంట్లో ఎవరెవరికి వాటాలు ఉన్నాయి, ఎమ్మెల్యేకి ఎంత వాటా ఉంది, ప్రభుత్వానికి ఎంత వాటా ఉంది, ఈ జిల్లా మంత్రికి ఎంత వాటా ఉంది కూడా తేల్చాల్సిన అవసరం ఉన్నది. గతంలో ఎన్నడూ లేదు ఇంత తరుగు. అరిగోసపడి పండించిన రైతు కష్టాన్ని మీరు గుంజుకునేది. ఒక్క సంచికి 10 కిలోలు తరుగు తీస్తే రైతు పెట్టుబడి ఎట్లా వెళ్తుంది, వాని కష్టం ఎట్లా వెళ్తుంది? ఇట్లా రైతాంగం ముసురు పోసుకొని కష్టపడ్డ రైతు యొక్క సొత్తు తిన్నోడు ఎవడు కూడా బతికి బట్ట కట్టడని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ఎదురు చూస్తున్నా. ఎవరెవరు కమిషన్లు వంచుకున్నారో కూడా రైతాంగానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఈ ప్రభుత్వం పైన ఉన్నదని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా.